హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనగా సరళ వడ్డీని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇది నిజ జీవితంలోనే కాదు ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరియు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పక చూడండి. చివరిలో షార్ట్ ట్రిక్ ఉంది. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా P ఇంటూ R ఇంటూ T బై 100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అనగా అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగా వడ్డీ శాతం, T అంటే టైం అనగా కాలం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1000 అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, టైం పీరియడ్ 1 year. ఈ విలువను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1000 ఇంటూ 12 ఇంటూ 1 డివైడెడ్ బై 100. కింద 2 zeros పైన 2 zeros క్యాన్సిల్ చేస్తే 10 ఇంటూ 12 ఇంటూ 1 ఈక్వల్ టు 120. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. ప్రిన్సిపల్ 1000కి ఇంట్రెస్ట్ 120 కలిపితే టోటల్ అమౌంట్ 1120 అవుతుంది. సో టోటల్ అమౌంట్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఒకవేళ టైం మంత్స్లో ఇస్తే n/12తో డివైడ్ చేయాలి. n అనగా నెంబర్ ఆఫ్ మంత్స్. డేస్లో ఇస్తే n/365తో డివైడ్ చేయాలి. n అనగా నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఒక షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ఎల్లప్పుడూ 100% తీసుకోవాలి. ఇక్కడ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంతో మల్టిప్లై చేయాలి. అంటే 12 ఇంటూ 1 ఈక్వల్ టు 12%. 100% అనేది 1000కి ఈక్వల్ అయితే 12% అనేది 120 అవుతుంది. ఇదే మన సింపుల్ ఇంట్రెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్లో తెలపండి.